Of course. Randi, why don't you come with me? Come. 25th, 26th, I'll be there. You come. అయితే మీరు చెప్పిన టైం టేబుల్కి నేను జంపింగ్లు చేసేదా? ఏం మాట్లాడతారు సార్? మీరు మీడియా రాజకీయాలు నడిపేది మానేసి మేము రాజకీయాలు ఏంటో రిపోర్టింగ్ చేయండి అంతే. కథలు సృష్టించుకొని కథలు చెప్పొద్దండి. ఇట్స్ నాట్ యువర్ బిజినెస్. యువర్ బిజినెస్ ఇస్ టు రిపోర్ట్ ద న్యూస్. మై బిజినెస్ ఇస్ టు మేక్ ద న్యూస్. అరే వెళ్ళాలి అంటే వెళ్ళిపోవటమేనా అక్కడికి? పరిస్థితులే వాట్ ఈస్ దిస్? అంత చైల్డిష్గా మీరు అడుగుతారు. దిస్ ఈజ్ రాజకీయం సారు, నాట్ సినిమా కట్టును రీవైండ్ రీప్లే. వీ కాంట్ డూ దాట్. ఏమండి, ఒక కమ్మ సామాజిక వర్గం అసలు అదేమిటో అనేది మీరెవరు అందరు మర్చిపోయారు. వాట్ ఆర్ కమ్మాస్? కమ్మ అని చెప్పుకుండే అర్హత కూడా మాకు లేకుండా చేస్తున్నారంటే చాలా శోచనీయం. నాలాంటిదే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ మిలిటరీ ఆఫీసర్ కూతురు. ఈ భారతదేశం అంతా నాదే అని నేను ఎంతో పొగరగా బతికిందాన్ని. ఈ దేశం నలుమూలలో నేను తిరిగిందాన్ని. నాకు కమ్మ అని ఒక కలర్ పూసి ఇవాళ మాట్లాడుతున్నారు. కమ్మగా నేను బతకూడదా? కమ్మ అనే కులము was always there for social reform. Understand that. They are descendants of the Buddhist thinking in one side and they are warriors of the Kshatriya region. ఇవన్నీ హిస్టరీ తెలియకుండా వీళ్ళు కమ్మ ఇది అదే చాలా లైట్గా మాట్లాడరు. కమ్మ అనే కులాన్ని కాదు అని వ్యంగ్యంగా మాట్లాడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది అమరావతి కాదు, ఇది కమరావతి అని వ్యంగ్యంగా మాట్లాడాడు. పెట్టు పేరు, మరి పెట్టు. నిజంగానే అది కమరావతి అయితే పెట్టు పేరు. అసలు అమరావతికి కమ్మాస్కి దెర్ ఇస్ అ లాంగ్ హిస్టరీ. చదువుకున్నవాడే, ఈ హిస్టరీ తెలుసుకున్నవాడైతే ఇలా మాట్లాడింది వాడు కాదు. కమ్మాస్ హ్యావ్ లాట్ ఆఫ్ టాలరెన్స్. దళితుల్ని ఎప్పుడు కాపాడుకున్నది కమ్మాస్. కమ్మాస్ ఆర్ నాట్ ఫ్యూడల్స్. ఎవరిని కూడా తొక్కివేసే ఆలోచన కమ్మాస్కి రాదు. దే ఆర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్. ఎక్కడ చూసినా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ గుంటూరు లాంటి ప్రాంతంలో సుమారు ఒక 6-7 yearsలో మోర్ దెన్ 100 స్కూల్స్ స్థాపించింది కమ్మాస్. దే ఆర్ రిఫైన్డ్ పీపుల్. అన్ని చోట్ల తొక్కటమే. యు ఆర్ నాట్ రికగ్నైజింగ్ దెమ్. ఇండస్ట్రీలో, ఫిల్మ్స్లో, టీవీస్లో, మీడియాలో ఎవ్రీవేర్ కమ్మాస్ ఆర్ ఇన్ ద ఫ్రంట్. మేము డబ్బులు ఇవ్వాలా, మీ ఎలక్షన్లు స్పాన్సర్ చేయాలా, మళ్ళీ మీరు మమ్మల్ని అనగతొక్కాలా, మళ్ళీ మమ్మల్ని కమ్మ అని ఏదో బ్యాడ్ వర్డ్గా మీరు పక్కకు పెట్టాలా? మేమంటే అది సంచలనం. అందరూ వాళ్ళ కులాల గురించి చెప్పుకోవటం లేదా? ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ దే కాస్ట్. వెన్ వీఆర్ ప్రమోటింగ్ అ సెక్యులర్ ఇండియా అందరూ వాళ్ళ కులాలు చెప్పుకుంటారు. కమ్మాస్ చెప్పుకునేటప్పుడు కదా పెద్ద సంచలన. ఇట్స్ ఓకే. వీఆర్ అ వెరీ ఇన్క్లూజివ్, టాలరెంట్ కమ్యూనిటీ. డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. అంత వ్యంగ్యంగా ఇది అమరావతి కాదు కమరావతి అంటే పుజ్జి మేము కమరావతి పెట్టు అని చెప్తున్నాం. పెట్టున్నా అన్న రోజు ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకుంటున్నాం కదా, ఇది కూడా పెట్టు. ఓట్లన్నా పడతాయేమో చూద్దాం. మరి నేను చెప్పేది అదే. దేర్ ఈజ్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. ఒక గవర్నరీ బాడీ షేమింగ్, షీజ్ అ ఉమెన్. దేర్ ఆర్ చట్టాలు. వై కాంట్ ద పోలీస్ అరెస్ట్ దోస్ ఫెలోస్? ఎక్కడో మోదీ గారిని ఎవడో కన్యాకుమారిలో చిన్నపిల్లోడు ఏదో చెప్పాడని అక్కడి వరకు వెళ్ళి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ చేయకుండా ఐఎమ్ ఫెడ్ అప్ ఆఫ్ విమెన్ బీయింగ్ బాడీ షేమ్డ్. పెద్ద వీళ్ళంతా అందగాళ్ళు అయినట్టు వీళ్ళ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు పెద్ద హూ డు దే థింక్ దే ఆర్? అల్లు అర్జున్ ఆర్ రామ్ చరణ్ ఎవరో అనుకుంటున్నారా, లేదా రానా దగ్గుపాటి అనుకుంటున్నారు? వీళ్ళ మొహాలు చూసి వాళ్ళ పిల్లలు ఓట్లేరు, అది తర్వాత మాట. వాళ్ళు పరాయి వాళ్ళని బాడీ షేమింగ్లు. ఐ విల్ నాట్ టాలరేట్. గవర్నర్ కానీ ఇంకే ఆడ మనిషి అయినా కానీ. దీస్ మెన్ హూ కమెంట్ ఆన్ అస్ ఆర్ మెన్ హూ ఆర్ సైకలాజికలీ డీవియంట్. పాపం జాలి కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మానసికంగా వాళ్ళు ఎంత దీంట్లో ఉన్నారు. దే నీడ్ సైకాట్రిక్ హెల్ప్.
సెల్ఫ్ ఎస్టీమ్ లేని వాళ్ళు, నేను మగవాడు అని చెప్పి ఆయనకు నమ్మకం లేనివాడు, ఇతర ఆడవాళ్ల పైన వాడు బలం చూపించి వాడు పెద్ద సూపర్ హీరో అని వాళ్ళు అనుకుంటారు. దీనికి నేను కేంద్ర మంత్రిగా చట్టాలు అమలు చేశాను. ఇంట్లో పుట్టింది నువ్వు ఒక ఆడదానికి, ఒక ఆడ మనిషికి పుట్టి ఈ దేశానికి మీరేమని చెప్తారు? మాతృభూమి. నువ్వు మాట్లాడే భాష ఏమిటి? మాతృభాష. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి కూడా జన్మించింది ఆ అమ్మవార. ఇది మర్చిపోయి నోటికొచ్చిన మాట మాట్లాడేవాడు ఈజ్ అ సబ్స్టాండర్డ్ సైకలాజికల్ డీవియంట్. మగవాడు అనేది గడ్డం నుంచి బొడ్డు వరకు షర్ట్ తిప్పుకొని తిప్పితే కాదు బుజ్జి. మగవాడు అనేది ముక్కు నుంచి చెవుకు మీసం తిప్పితే కాదు. నిజమైన మగవాడు మా దృష్టిలో ఈ భారత మాతకు పుట్టిన మగవాడు కొడుకు అని అనుకుంటే వాడు నిలబడి తోటి నడిచి వచ్చే సత్తా ఉండి దమ్ములుండేవాడు మగవాడు. అట్లాంటి సమాజంలో ఉండబట్టి ఈ దేశానికి రీఫార్మ్స్ తీసుకురాగలిగాం. మహాత్మా గాంధీ పిలుపు పైన మహిళలందు ముందుకొచ్చి ఒంటి మీద బంగారం వాళ్ళు తీసి చేశారు ఫర్ ద ఫ్రీడమ్ మూవ్మెంట్. ఈ రాజ్యాంగంలో మనకి స్వాతంత్రం వచ్చిన తక్షణం ఆడవాళ్ళకి మనం ఓటు హక్కు కేటాయించాం. విదేశీయులు కూడా ఇవ్వలేదు. ఈవెన్ కంట్రీస్, సో కాల్డ్ ప్రోగ్రెసివ్ కంట్రీస్ లైక్ అమెరికా కుడ్ నాట్ గివ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రాంచైజ్ అండ్ ఓట్. ఈ అద్భుతమైన చరిత్ర మర్చిపోయి ఒక ఆడ మనిషిని మీరు కించపరిచేటట్టు మాట్లాడితే నువ్వెంత వాడివని నువ్వు నిరూపించుకున్నావు. నీ కుసంస్కృతికి విధానం ఇదే అనేది నువ్వు చూపెట్టుకున్నావు. వీళ్ళందరికీ ఫ్రీ సైకాట్రిక్ ట్రీట్మెంట్ నేను ఇప్పించగలుగుతాను. ఇఫ్ దీస్ ట్రోల్స్ హ్యావ్ ద గట్స్ టు కమ్ అవుట్. నువ్వు కంప్యూటర్ వెనకాల కూర్చొని ఇష్టం వచ్చినట్టు నొక్కి తొక్కి పెట్టి నువ్వు మనగాడివా? ముందుకు వచ్చి మాట్లాడే దమ్ములు లేని వాడివి, పాపం పసివాడు. కూర్చో ఇంట్లో. ఆడవాళ్ళని ఎవరన్నా ఏ పార్టీ అన్నా కానీ ఐ డోంట్ కేర్. వీఆర్ నాట్ హియర్ ఫర్ యువర్ పబ్లిక్ ఎంటర్టైన్మెంట్. నీ ఆలోచనలో మేము ఫిట్ అవ్వాలా? ఒరేయ్, ప్రపంచం మారిపోయింది, గుర్తు తెచ్చుకోండి. ఎక్కువ ఇట్లా తోకులాడిచ్చారంటే ఈ ఆడవాళ్ళు తిరగబడతారు. నేను అందుకే చెప్తాను, చేతికి వేసుకున్నట్టు గాజులు కాదు, విష్ణు చక్రాలు. తలకాయలు పోతాయి పిచ్చి వేషాలు వేశారంటే. దట్ ఈస్ మై ఓపెన్ థ్రెట్ టు ఆల్ ఆఫ్ దెమ్. హౌ డేర్ దే టాక్ లైక్ దిస్? Election Commission should take cognizance. People who talk derogatory about women should not be allowed to contest in elections. మీరు వైట్ కాలర్ క్రైమ్స్, ఇన్కమ్ ట్యాక్స్ అది కట్టలేదు, దీనికి బాకీలు, దీనికి పెడతారు మీరు అటకలు. వై యు ఆర్ నాట్ ట్రీటింగ్ జెండర్ బయాస్ యాజ్ అ సోషల్ ప్రెజుడిస్? వై ఈజ్ ఇట్ నాట్ స్ప్రెడింగ్ హేట్? స్ప్రెడింగ్ హేట్ అంటే ఒక మతం గురించి మాట్లాడినప్పుడేనా? ఒక జెండర్ గురించి మాట్లాడినప్పుడు ఇట్స్ నాట్ స్ప్రెడింగ్ హేట్. I have strong beliefs about this and I will not compromise. Till every woman is safe, Mahatma Gandhi said, until a woman can walk nirbhayanga nadi roadulo ardharatri vela tan nadavagalgin roje nijamaina swatantram ee desaniki vastundi. We are still fighting for that freedom. Thank you. Hi friends, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.